క్రాన్స్ డిసీజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రాన్స్కి మరొక పేరు ఆల్సరేటివ్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే క్రాన్స్ అంటారు, ఆల్సరేటివ్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే ఈ క్రాన్స్ డిసీజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తెలుగులో క్రాన్స్ అంటే ఏంటంటే పేగు పూయటం అర్థం. పేగు పూయటాన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. పేగు మీద పుళ్ళు పట్టాన్ని క్రాన్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఏంది తెలుగులో పేగు పూయటం, పేగు మీద పుళ్ళు పట్టడం, దీన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు, లేదా ఆల్సరేటివ్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే ఈ క్రాన్స్ డిసీజ్లో మనకి మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పొట్ట నొప్పి వచ్చిద్ది, వాంతి వచ్చిద్ది, జ్వరం వచ్చిద్ది, మరి వికారం వచ్చిద్ది, మోషన్స్ అవుతాయి. మోషన్స్ కూడా ఎక్కువ రోజులు అయ్యి పట్టి పీడిస్తాయి. పేషెంట్ని పట్టి పీడించి మనిషికి ఆకలి లేకుండా చేసి మరి సన్నగా నీరసించిపోయి సన్నగా అయ్యే పరిస్థితి వస్తుంది క్రాన్స్ డిసీజ్లో. అయితే ఈ మోషన్స్ ఎక్కువ కాలం అవుతాయి, దీర్ఘకాలం అయ్యి మనిషి తగ్గిపోయి ఆకలిపోయి మనిషి సన్నగా అయిపోయి మనిషిని పట్టి పీడిస్తుంటాయి. అంతటితో వదిలిపెట్టకుండా మరి ఈ క్రాన్స్ డిసీజ్ అనేది మరి చర్మం పైన మార్పులు వస్తాయి, కీళ్ళ మీద మార్పులు వస్తాయి, మరి కంటి మీద మార్పులు వస్తాయి, లివర్ మీద, స్ప్లీన్ మీద, మరి కిడ్నీ మీద, అన్నిటి మీద మార్పులు అనేవి జరుగుతాయి. అయితే క్రాన్స్ డిసీజ్లో మోషన్స్ అవుతాయి, జ్వరం ఉంటుంది, ఆకలి పోయిద్ది, పొట్ట నొప్పి ఉంటుంది, ఈ లక్షణాలు ఉంటాయి. మరి ఆల్సరేటివ్ డిసీజ్లో మోషన్ అనేది బంక్ ఉంటుంది, బంక్ రోజునాలు అవుతాయి. సేమ్ క్రాన్స్ డిసీజ్లో ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆల్సరేటివ్ డిసీజ్లో కూడా అయ్యే లక్షణాలు ఉంటాయి. కాకపోతే క్రాన్స్ డిసీజ్లో లూజ్ మోషన్స్ అవుతాయి, ఆల్సరేటివ్ డిసీజ్లో బంక్ రోజునాలు అవుతాయి. దీనికి వైద్యం ఉందా అంటే వైద్యం దాదాపు లేనట్టే. ఈ జబ్బును కనిపెట్టడం కూడా చాలా కష్టమైన సమస్య. ఈ జబ్బు సేమ్ టీబీ ఎలాగుంటుందో అలాగే ఉండే అవకాశం ఈ క్రాన్స్ డిసీజ్, ఆల్సరేటివ్ డిసీజ్లో ఉంటుంది. అయితే ఆల్సరేటివ్ డిసీజ్ అనే పేరు ఎలా వచ్చింది, క్రాన్స్ డిసీజ్ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం. అయితే మామూలుగా క్రాన్స్ డిసీజ్ అనేది మామూలుగా మరి ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనే ఒక డిసీజ్ ఉంది, జబ్బు ఉంది. ఈ జబ్బులో మనకు మేలు చేసే కణాలు అనేవి మన శరీరంలో ఉంటాయి. అవి ఏంటంటే మన శరీరాన్ని మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు అన్యాయం చేసే వైరస్ లోన జరబడ్డప్పుడు వాటిని చంపేసే గుణం ఈ మనకు మేలు చేసే కణాలకు ఉన్నాయి. అయితే అంతవరకు బాగానే ఉంటుంది. మేలు చేసే కణాలు ఏం చేస్తాయంటే మనకి అన్యాయం చేసే శరీరంలో జరబడ్డప్పుడు ఆ అన్యాయం చేసే కణాలను చంపేస్తాయి. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఏమవుతుందంటే మనకి మేలు చేసే కణాలను కూడా చంపేస్తాయి.